దేవుడు మానవుని నిర్మాణం చేసి నీ హృదయం అంటే నాకు చాలా ఇష్టం, నేను నీ హృదయంలోనే ఉంటాను అంటాడు. ఆయనేమో మన హృదయంలో ఉంటాడు, మనమేమో బీడీ దాగి సిగరెట్ దాగి ఆ పొగను లోపలికి పంపించడం వల్ల పరిశుద్ధాత్మ దేవుడు బయటికి వెళ్ళిపోతున్నాడు. ఆయన గుడిని మనమే పాడు చేస్తున్నాం, అప్పుడు శాపగ్రస్తులం అవుతాం. ఇప్పుడు నువ్వు అన్నావు ఆ చర్చి వచ్చారు నిన్న చర్చి కోసం జేసీబీ తీసుకొచ్చి మొత్తం పడగొట్టారని. మీ ఏరియాలో మీ పల్లెకి సంబంధించిన గుడిని తీసుకొచ్చి జేసీబీలు నెడితేనే అంత బాధ వేసింది నీకు. నీ లోపలే దేవుడి గుడి ఉంటే నువ్వు ఆ గుడిని పాడు చేస్తుంటే దేవుడికి ఎంత కోపం వస్తుంది. అందుకని అది పాడు చేయటం వల్ల నువ్వు శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు. ఏ క్యాన్సర్ వచ్చిందనుకో నీకున్న ఆస్తి మొత్తం అమ్మినా పోదు. అదంతే. మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా దేవుడే. అయితే మన దేవుడి మీద ఆధారపడి ఆయన మీద నమ్మకం పెట్టుకుని ఉండాలి. సరేనా? అది మీరు నమ్మి బాప్టిజం తీసుకోండి. కాదయ్యా, మేమంతా హిందువులము, తెలుసుకున్నాము. మీరు పుట్టుకతోటే క్రైస్తవులు, ఎందుకు మీరు తెలుసుకోలేకపోయారు? హిందూసేనా? ఓకే ఓకే. నీ పేరు మల్లికార్జునేనా? నువ్వు హిందువేనా? మంచిది. మా పేర్లన్నీ అయ్యే గుడ్డి చేసుకునే వాళ్ళం వెళ్ళి. మాది ఇక్కడే కానీ ఒంగోలు, అక్కడికి వెళ్ళిపోయాములే. సరే, మొత్తాన్ని నేను చెప్పేది ఏంటంటే పొద్దున్నే మీకు ఒక మంచి శుభవార్త. యేసుక్రీస్తు నిజమైన దేవుడు. మీరు ఏ కులమైనా ఏ మతమైనా ఆయన నమ్ముకుంటేనే స్వర్గానికి వెళ్తారు, లేదంటే భయంకరమైన నరకం. సర్వమానవాళికి ఆయనే దేవుడు. అసలు కులాల మతాలని మనం పెట్టుకున్నాం చేసే పని బట్టి. అందుకని మీరు తెలుసుకోండి. మీరు ఏమి తెలుసుకోవటం వల్ల మళ్ళీ మీ కులం మతం ఏం మారదు. మీ మనసును మార్చుకోండి. దేవుడు నన్ను తయారు చేసుకున్నాడు, ఆయన ఆలయం నా హృదయం. నేను ఎందుకు నా హృదయాన్ని పాడు చేసుకోవాలి, సిగరెట్లు దాగి బీడీలు దాగి? నేను ఎందుకు క్యాన్సర్ని తెచ్చుకోవాలి అనే ఆలోచన మీకు కలగాలి. అది ఒక రోజుకు 10 నిమిషాలు ప్రార్థన చేసుకుంటే లైఫ్ అంతా ప్రశాంతంగా ఉంటుంది. అంత ప్రశాంతత నీకు బీడీ తాగితే సిగరెట్ తాగితే 5 నిమిషాలే ఉండేది. అది కూడా తాత్కాలికమైన ప్రశాంతత, ఏదో మనం పాడు చేసుకోవటమే. కానీ ప్రతిదానికి ఒక లెక్క ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా చనిపోయిన తర్వాత అదే నేను చెప్పేది ఏంటంటే రెండు ఉంటాయి చనిపోయిన తర్వాత. ఒకటి నరకం, ఒకటి స్వర్గం. ఎవరైతే యేసుక్రీస్తు నమ్మి మారు మనసు పొంది బాప్తిసం తీసుకోకుండా ఉంటారో వాళ్ళు డైరెక్ట్ నరకానికి వెళ్ళాలి. ఆ రోజున ఒక జడ్జిమెంట్ ఉంటుంది. ఏమయ్యా, నేను నరకానికి ఎందుకు వెళ్తాను, నేను భక్తిగానే ఉన్నాను, నేను ఎవరి సొమ్ము తినలేదు, ఎవరిని మోసం చేయలేదు, నాకు ఎవరు అసలు యేసుప్రభు దేవుడిని కూడా చెప్పలేదంటే దేవుడు నీకు ఆ రోజు అక్కడ స్క్రీన్ వేసి చూపిస్తాడు. ఫలానా మల్లికార్జునరావు అనే వ్యక్తి నీ కారు వేసుకుని వచ్చి మీరు ముగ్గురు నిలబడి ఉంటే సువార్త చెప్పాడు, నువ్వు వినలేదు, ఆ రోజు నువ్వు తప్పించుకోవడానికి కుదరదు. అందుకని తెలుసుకోండి, మీకు చాలా బాగుంటుంది. మీకు చెప్పడం వల్ల నాకేం రాదు, మాకు ఎవడు డబ్బులు కూడా ఇవ్వడు. అయితే నేను తెలుసుకున్నాను, నేను అంధకారంలో ఉన్నప్పుడు తెలుసుకున్నాను ప్రభువుని. నా జీవితం వెలుగుమయమైంది. ఈ వెలుగును అనేక మందికి వెలిగిద్దామని చెప్పటమే.